దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 29వ తేదీ నవంబర్ మాసం, ఒక్కరోజు ఉంది కదా. డిసెంబర్ అంతా మనకి క్రిస్మస్ పండుగలు కదా. ఏది ఏమైనప్పటికీ ఈరోజు నీకు వస్తున్న అద్భుతమైన వాగ్దానం, శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై నీ యొద్దకు వచ్చెదరు. శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై నీ యొద్దకు వచ్చెదరు. కీర్తన 110:3 పూర్తి చరణము ఈ విధంగా ఉంది. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఇది మనం చదివితే ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. నెంబర్ 1, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. అంటే ఎవరి బలవంతము కాదు, ప్రజలు తమంతట తాము వాలంటరీగా నీ యొద్దకు వస్తారు. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు? నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు. అంటే మనం ఏమనుకుంటాం, మన దగ్గర ఉన్న యవ్వనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చేది. కనుక యవ్వనస్తులు వస్తారు, వారిని మనము పరిశుద్ధ అలంకారములతో అన్న భావముతో మేము ఉండేవాళ్ళము. ఆ రోజున మొట్టమొదటి క్యాలెండర్ వేసినప్పుడు దేవుడు స్పష్టముగా మాతో మాట్లాడింది. యెషయా 48:10, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నేను నిన్ను పరీక్షించి తిని అని చెప్పి ఈ కీర్తన 110:3 స్పష్టంగా ప్రభువు మాట్లాడి, ఆ తర్వాత యెషయా 49:8, నేను నిన్ను నిబంధనగా నియమించి తిని అని స్పష్టముగా దేవుని స్వరము ఒక పక్కన నిలబడలేక కూర్చోలేక ఉంటే ఆ ఆకాశము తెరవబడి దర్శనములు చూచుట, ఎన్నో గొప్ప కార్యములు, వైట్ డ్రెస్ వేసుకుని ఆయన్ని స్తుతించి ఆరాధిస్తుంటే చేతుల్లోంచి గొప్ప వెలుగు వెళ్ళిపోతుంటే, అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రజలు స్తుతిస్తుంటే, మసీదులు మందిరములుగా మార్చబడుతుంటే, ఈ యొక్క ఆలయాలు, గుళ్ళు, గోపురాలు క్రీస్తు ప్రభు మహిమ కోసము ఆరాధన స్థలముగా మార్చబడ్డము దర్శనము చూసి నేను ఏం జరుగుతుంది అని చెప్పి తల్ల క్రిందులైపోతున్నాను. అటువంటి వాక్యము ఈరోజు వాగ్దానంగా వచ్చింది. ఏమని ఉంటుంది? ఒక్క మాట చూసి ఇంగ్లీష్లో నేర్చుకుంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చే వరకు. ఈ యొక్క కీర్తన అభిషిక్తును, మెస్సియానిక్ అంటే క్రీస్తు కొరకు కనుక అభిషిక్తుడు అని రాయబడి ఉన్నది. కనుక ఈ యొక్క కీర్తన ముందు వెనుక ఒకసారి ఇక్కడ వీళ్ళు వివరణ ఏమని రాశారో చూస్తే చాలా స్పష్టంగా ఈ కీర్తన ప్రాధాన్యతను గూర్చి ఎంత చెప్పినా కూడా అతిశయోక్తి కాదు. అంటే వీళ్ళు గ్రంథకర్తలు వివరిస్తూ అభిషిక్తుని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి స్పష్టమైన అర్థవంతమైన కీర్తనలన్నింటిలోకి ఇది ఒకటి గొప్ప కీర్తనగా ఉంది. క్రొత్త ఒడంబడిక గ్రంథములో మిగిలిన అన్ని కీర్తనల కంటే కూడా ఎక్కువ సార్లు ఇక్కడ రాయబడిన కీర్తనలోని భాగాలు కోట్ చేయడము జరిగింది అని చెప్పి రాస్తూ, క్రీస్తు దేవుని కుడివైపున కూర్చుంటాడని క్రొత్త ఒడంబడికలో ఎన్నో చోట్ల మరి గ్రంథకర్తలు ఎత్తి రాస్తున్నట్లు, మరి దావీదు కుమారుడిగా, దావీదు సంతానముగా క్రీస్తు రాబోతున్నాడని, అంటే ఇంకా భూ సంబంధమైన అధికారాలన్నీ కూడా క్రీస్తుకి ఇవ్వబడతాయని, ఆ యొక్క శక్తులన్నీ అంటే దేవుడు క్రీస్తు ఆ యొక్క ప్రతి విధమైన చీకటి శక్తులను, అంధకార శక్తులను ఎదిరిస్తాడని
వాటిని జయిస్తాడని ఈ విధముగా ఈ కీర్తన ఎంతగా ఇక 3వ ఈ వచనము వాళ్ళు గ్రంథకర్తలు రాసింది ఏంటంటే మనసారా ముందుకు వస్తారు, అంటే వాలంటరీగా ఇష్టపూర్వకంగా తమల్ని తాము సమర్పించుకుంటారు. అంటే ఈ కృపాయుగమంతా క్రీస్తుకి ఎలాగిప్పుడు మరి అనేక మంది క్రైస్తవులుగా మారుతున్నారు కదా, కనుబట్టి ఇవన్నీ జరుగుతున్న కార్యాలన్నమాట. అంటే ఆయన నాయకత్వం కింద చేరి ఆయన ఆత్మ సంబంధమైన పోరాటానికి సాగిపోతూ ఉంటారు. సనుక్కుంటూ అయిష్టంగా చేసే సేవ క్రీస్తుకి అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా ప్రేమతో చేసే సేవని దేవుడు ఇష్టపడతాడు అని చెబుతూ పవిత్ర వస్త్రాలు అంటే యాజకులు ధరించే వస్త్రాలు అని చెప్పుతూ క్రీస్తు పరాక్రమశాలియే. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పబడుతున్న ఈ కీర్తనలోని భావం ఏంటంటే, ఎందుకు ఇంతగా చెప్పానంటే ఇంగ్లీష్ వెర్షన్ చదివేటప్పటికి నాకు అస్సలు అర్థం కాల. ఇప్పటి వరకు నేనేమనుకున్నాను, మనుష్యులు వస్తారు, యవ్వనస్తులు వస్తారు, కానీ ఇక్కడ అలా లేదు. ఈ కీర్తన ఆ బేస్కి వెళ్ళినప్పుడు కూడా ఏమని ఉంది అని అంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ Psalms 110:3 when you go to war, నీవు యుద్ధమునకు వెళ్ళినప్పుడు యువర్ పీపుల్ విల్ సర్వ్ యూ విల్లింగ్లీ, వాళ్ళే నీతో పాటు యుద్ధమునకు వస్తారు. యు ఆర్ అరేడ్ ఇన్ హోలీ గార్మెంట్స్, నీవు పరిశుద్ధమైన వస్త్రములు ధరించిన వాడవై అని చెప్పుతూ, అండ్ యువర్ స్ట్రెంగ్త్ విల్ బి రెన్యూడ్ ఈచ్ డే లైక్ ద మార్నింగ్ డ్యూ, అంటే నీ యొక్క శక్తి తిరిగి నీకు యవ్వన దినమున ఏ విధముగా ఉదయకాలపు మంచు అది ముత్యములా తలతలలాడుస్తూ మరి శక్తితో ఉంటుందో, అది దేవుడు వస్త్రముగా గడ్డి మీద ఏ విధముగా అలంకరిస్తాడో ఆ విధముగా నీ యవ్వనము తిరిగి, అంటే నీవు యవ్వనమును పక్షిరాజు వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. అంటే ఇక్కడ ఏమని చెప్పబడింది, ఆ పదమునకు యూత్ అన్న పదమునకు యల్దూత్ అంటే యూత్ చైల్డ్హుడ్, అంటే నీ యవ్వన స్థితిలో. ఇంకా చెప్పాలి అంటే వీళ్ళు ఏమని రాశారు, స్టేట్ ఆఫ్ బీయింగ్ యంగ్, అంటే ఆ సమయమందు ఎప్పుడైతే నీ యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, దానిని మోపినవాడు క్రీస్తే. అంటే మొదటి ఆదాము యవ్వనము చూశాడు, వృద్ధాప్యం చూశాడు. కడపటి ఆదాము మరణము అంటే యవ్వనములోనే చనిపోయాడు, బాల్యము చూశాడు. అంటే యవ్వనము చాలా చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రసంగి అంటే కేవలం 3 చోట్ల ఈ యల్దూత్ అనే భావము రాయబడినట్లు మనం చూస్తున్నాం. ప్రసంగి 11:9 యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నెంబర్ 1, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నెంబర్ 2 ప్రవర్తించు. అయితే వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. ఎప్పుడైతే నీవు యవ్వన కాలంలో త్యాగము చేస్తావో, యవ్వన కాలములో నీవు ఏ విధముగా దేవుని కోసం సిద్ధపడతావో, దేవుని కోసం కార్యములు చేస్తావో, ఈ ప్రసంగి 11:10 చెప్పబడుతుంది, లేత వయస్సు నడిప్రాయమును గతించుకోనవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకునుము. ఇక్కడ 3 చోట్ల, అంటే ఇక్కడ 9-10 వచనాల్లోను, అక్కడ కీర్తన 113లో యల్దూత్ అని రాయబడింది. ఇంకా ఏమని రాస్తున్నారు వీళ్ళు భావము అని చూస్తే, కీర్తన 22-26 ఎవరు వీరు, దీనులు భోజనము చేసి తృప్తి పొందేదారు. అంటే దీనులు, అప్పటి వరకు వాళ్ళు తృప్తిగా ఉన్నారు కదా, వాళ్ళని కాదు, దేవుడు నీలో దీన మనసు వచ్చే వరకు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనుక యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. నీ హృదయములు
తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదును అని చెప్పుతూ భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. యెహోవాదే రాజ్యము. అంటే ఆయన ఏ విధముగా సింహాసన ఆసీనుడై పరిపాలిస్తాడో చెప్పబడుతూ, అంటే అర్థం ఏంటంటే ఈ మధ్యనే యెహోవా నిన్ను అలంకరించునని ఆ జకరియా గ్రంథము 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడని యెహోషువాకి ఆ దర్శనం ఏమనుంది? ఇదిగో జకరియా 3:1 యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడని యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వన నిలబడుటయు కనపరిచెను. అయితే దేవుడు ఆ యొక్క సాతానుని గద్దిస్తున్నప్పటికీ యెరూషలేము కోరుకుని యెహోవా ఇతన్ని అగ్నిలో నుండి నేను తీసి ఉన్నాను, కొరవి వలె ఉన్నాడు. అంటే ఒక కాగడా వలె, ఒక బగబగ మండుతున్న ఆ యొక్క నిప్పుల్లోంచి తీసిన ఆ యొక్క కట్టె ఏ విధముగా ఉంటుంది అని సాతానుతో దేవుని దూత చెప్పుతుంటే యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో ఇది చెప్పబడుతుందన్నమాట. మైల బట్టలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రములు, ఇది అక్కడ కోట్ చేస్తున్నట్లు వీళ్ళు చెప్పుతున్నారు. కనుక తెల్లని పాగా పెట్టించి అతనికి తెల్లని వస్త్రములతో అలంకరించి, అప్పుడు చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమని చెప్తున్నాడు? నేను సెలవిచ్చినదేమనగా యెహోవా అన్నమాట, నా మార్గములలో నడుచుచు నీకు అప్పగించినదాన్ని భద్రముగా గైకొని ఎడల నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగు. కనుక ఈ గొప్ప భాగ్యము ఇస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. కనుక ప్రభునందు ప్రియురా, ఇక్కడ మనము చూచిన ఎడల యెషయా గ్రంథము 40వ అధ్యాయం 30వ వచనం మీకు తెలిసిందే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. నీవు నేను కూడా మరి బాల్యములో ఉన్నప్పుడు అలసిపోతాము, సొమ్మసిల్లిపోతాము. కానీ యవ్వనములో తొట్టిల్లుట సహజము అని దేవునికి తెలీదా? యవ్వన కాలమును ఎవ్వరూ అంగీకరించరు కదా, నమ్మరు కదా. ఎందుకంటే ఆ వయసు అటువంటిది కదా, ఆ ఉద్రేకము అటువంటిది కదా. అటువంటి వయస్సులో నీవు కాడి మోసినప్పుడు, దేవుని సిలువ మోసినప్పుడు, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడని నిత్యము దేవుని కోసం తప్పించిపోయినప్పుడు, ఆయన మందిరము ఎలా కట్టాలి అని చెప్పి ఆశపడిపోయినప్పుడు, ఆయన కోసము అహర్నిశలో నువ్వు బ్రతికినప్పుడు, ఇక్కడ చెప్పబడుతుంది యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. కనుక ప్రభువునందు ప్రియులరా, ఈ మెల్కీసెదెకు క్రమము చొప్పున మెల్కీ సాదోక్ అంటారు. అంటే యాజకుడు సాదోకు వంశపు వారు. అంటే ప్రభువునందు ప్రియులరా, ఇతనికి తల్లులు అంటే తల్లి తండ్రి లేనివాడు. అంటే అంతకు ముందు యాజకత్వం కోసం చెప్పబడాల. ఆదికాండము 14వ అధ్యాయంలో అంటే ఈ యొక్క సర్వోన్నతుడైన దేవుని యాజకుడు షాలేము రాజు ఈ మెల్కీసెదెకు అని చెప్పి రొట్టె ద్రాక్షారసము తీసుకొచ్చి అక్కడ అబ్రహాముని ఆశీర్వదించినట్లు ఆ మెల్కీసెదెకు క్రమము చొప్పున యేసు క్రీస్తు నిరంతరము యాజకుడై ఉన్నాడని హెబ్రీయుల గ్రంథకర్త ఎన్ని చోట్ల రాస్తాడు అని అంటే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సేవ కోసం నిజంగా సేవ అనేది ఎంత సంతోషం తెలుసా? 10 మందికి సేవ చేసుకునే భాగ్యము, వారిని మంచి మార్గంలో జీవితంలో ఏదైనా గొప్పది ఉందా అంటే
10 మందికి సేవ చేసే భాగ్యం అండి. నిజంగా అనాథలైపోయిన వారికి, విడిచిపెట్టబడిన వారికి, అభాగ్యులకు సేవ చేస్తుంటే ఎంత ధన్యత, ఎంత తృప్తి. వారు ఒక చెడిపోయిన జీవితంతో వచ్చిన వారు, ఒక అన్యాయమైపోయిన వారు వచ్చినప్పుడు వారిని కూర్చోబెట్టి మంచి మాటలు చెప్పి, వారికి వస్త్రములు ఇచ్చి, మంచి చోట వారిని పెట్టి, మంచి ఉద్యోగములు ఇప్పించి, నా దేవుడు నన్ను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? దేవుడు మంచివాడే. మనం ఏం చేస్తున్నాం? ఎందుకు పోవాలి డిబేట్లకి? 10 మందిని, నేను మంచోడిని కాదు, ఎవరిని మంచిగా మార్చావు? 10 మందితో ప్రభువు మా అయ్యగారితో ఉన్నాడు, దేవుడు మా అయ్యగారిలో ఉన్నాడు, మా అయ్యగారి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పగలిగే సాక్ష్యము నీకుందా? ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వేలం వెర్రిగా వెళ్ళిపోతున్న చోటికి కాకుండా, మా అయ్యగారి ప్రార్థన గొప్పది, మా అయ్యగారి మాట మృదువైనది అని చెప్పగలిగే సాక్ష్యము నీకుందా? ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ శత్రువులను పాదములకు పీఠముగా చేయు వరకు నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఇప్పటి వరకు కూడా నేను ఆ ఫస్ట్ సింగిల్ పేజ్ క్యాలెండర్ వేసుకున్నాం. క్యాలెండర్ కోసం ప్రార్థన చేస్తున్నారు. మంచిగా అందరూ తీసుకోండి. దేవుడు మనల్ని బహుగా దీవించబోతున్నాడు. 365 రోజుల వాగ్దానములు. మరి మీలో ప్రేరేపింపబడిన వారు అక్కడ నెంబర్స్ రాస్తున్నాము. ఇంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు. పంపించేయండి దేవునికి కానుక. దేవుని మహిమలో 10 మందికి ఆశీర్వాదముగా మనం ఉండాలి. ఎంతకాలం మనము డబ్బు ఏది నువ్వు విత్తుతావో అది 1000 పంట కోస్తావు. నీ కష్టాన్నే విత్తుతున్నావు దేవుని సన్నిధిలో దుఃఖంతోనే కనబడుతున్నావు. కానీ దేవుని సన్నిధిలో సంతోషముగా కనబడితే, సంతోషముతో నీ అంతట నీ వస్తే, దేవుని యొక్క వాక్యం ఈరోజు కీర్తన 110. అసలు ఇంకా ఈ వాక్యము ఏ విధముగా కీర్తనాకారుడు రాశాడో మరి మనకైతే తెలియదు. కానీ అరుణోదయ గర్భములో నుండి, అంటే ప్రతి దినము కూడా దేవుడు నిన్ను నూతన పరుస్తాడు. అంటే యాజకునిగా, అంటే దేవుడు తరతరాలకి నిన్ను ఆశీర్వాదముగా దేవుడు చేస్తాడు అని చెప్పి, ఎంతగా కేవలము 7 చరణాలు ఉన్నాయి. కానీ ఈ కీర్తన 110కి అంత గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉన్న కీర్తన. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఈ లోతుల్లోనికి వెళ్ళిపోతే ఇక్కడ ఏమని రాస్తున్నారు? ద మెస్సియా కెన్ ఓన్లీ రూల్ ఓవర్ విల్లింగ్ హార్ట్స్. అంటే హృదయ పూర్తిగా సమర్పించుకున్న వాళ్ళని మాత్రమే, నీ చిత్తము జరుగును గాక అని సమర్పించుకున్న వాళ్ళని మాత్రమే క్రీస్తు నీ హృదయానికి ప్రభు అయి ఉన్నాడా? ఆయన బలవంతం చేత, శక్తి చేత, బలము చేత కాదు, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో నా యొద్దకు రండి అని చెప్తున్నాడు అనమాట. కనుక ఇక్కడ హూ ఆఫర్స్ గ్లాడ్లీ టు బీ ద సోల్జర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ ద క్రైస్ట్. అంటే ఎవరైతే ఆయనకి సేవకులుగా, ఆయనకి సైన్యముగా, ఆయన ప్రజలుగా ఉండడానికి పిలువబడుతున్న వారు, ఎగ్జాంపుల్కి దెబోరా, బారాకు, వారు ఏ విధముగా తమని తాము సిద్ధపరుచుకున్న వారు వెళ్ళి ఆ సైన్యములో చేరి ఉన్నారో, కనుక ఈ వాక్యాలు మనము న్యాయాధిపతులు 5వ అధ్యాయము 2వ వచనము, అదే విధముగా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 18 నుంచి ఈ లేఖనాలన్నీ కూడా మరి మా జీవితంలో, సంఘ సేవా పరిచర్యలో, నెరవేర్పులో మేము చూడగలుగుతున్నాం. ఇక్కడ ఇంకా చాలా నోట్స్ రాశారు. మనకి సమయం అయ్యింది కనుక యెషయా 49 మరి ఖచ్చితంగా మనం ఇక్కడ చదివితే 18వ వచనం, కన్నులెత్తి నలు దిశలా చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. ఇదండి ఇక్కడ లేఖనము. నీవు వీరిని అందరినీ ఆభరణముగా ధరించుకొందువు. ఎలాగంట? పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక నివాసులు విస్తరించినందున
పాడైన నీ చోట్లు, బీటి స్థలములు, నాశనము చేయబడిన నీ భూమి వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మింగివేసిన వారందరూ దూరముగా ఉందురు. నీవు సంతాన ఎన్నిసార్లు ఈ లేఖనాలు వచ్చినాయి. ఇవన్నీ నా జీవితంలో జరిగింది. అవమానమునకు అప్పగించబడిన, అన్యాయం అయిపోయినప్పుడు, మేలు చేసిన కీడు అనుభవించినప్పుడు, ఎంతో మంది ప్రార్థన చేసుకొని మేలు పొందిన వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కనీసం పైసా ఇవ్వాలని ఆయన మనిషే పూర్తిగా ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నాడే అన్న భావం వాళ్ళలో కలగకుండా దగ్గర ఉన్న వాళ్ళే ఆ యొక్క చెడు మాటలు, చెప్పుడు మాటలు విని నిందలు వేసినప్పుడు నీవు సిద్ధపరచబడ్డావా ఈ విధంగా సేవకునిగా? ఇదిగో ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలము. దేవుడు నిన్ను అంతకు ఈ సియోన్ అనుకుంటుంది. నేను పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను, ఒంటరినే ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే నా యందు కనినవాడు కనుక వీరిని పెంచిన వాడెవడు? నేను ఒంటరికత్తినై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీవు అనుకుంటావు. అయితే యెహోవా సెలవిచ్చుచున్నాడు ఈరోజు నీకు, జనముల తట్టున చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టున ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున ఉంచుకుని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. ఇవన్నీ యెషయా 60లో ఉంటుంది, 61లో ఉంటుంది. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుడు, ఈ రోజు ఉన్న బాధను చూసి కృంగిపోక, ఈ రోజు ఉన్న నిందను చూసి కృంగిపోక, ఈ రోజు ఉన్న కష్టాన్ని చూసి నిందిపోక, ఈ రోజు ప్రేమలు చూసి మోసపోక, ఈ రోజు మాయ మాటలు చూసి మోసపోకు. దేవుడు న్యాయాధిపతి, దేవుని యందు అన్యాయమేది లేదు. దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిన్ను తలగానే ఉంచుతాడు. అన్యాయమైపోయావా, విడిచిపెట్టబడ్డావా, ఒంటరిదానమైపోయావా, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. కానీ నీ యవ్వనంలో ఆడేసుకున్నావా, తిరుగులాడేసావా? అయితే వృద్ధాప్యంలో మాత్రం. కానీ ఎప్పుడైతే యవ్వనంలో త్యాగమైపోయావా, నీ జీవితాన్ని ప్రభువు కోసం పెట్టావా, అయితే దేవుడు నీకు చెప్పుతున్న మాట, పక్షిరాజు వలె ఈ యవ్వనము క్రొత్తదగుచుండనట్లు మేలుతో నిన్ను తృప్తి పరిచేవాడు దేవుడు. ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును అందుకే తండ్రి ఎన్ని వేషన్స్ చదివినప్పుడు చూసారా, అర్థం చేసుకోవడం మారిపోయింది తండ్రి. మాలోంచే తిరిగి యవ్వనమును తీయబోతున్న దేవా, మాలోనే తిరిగి చిగురింపజేయబోతున్న దేవా, మాలోనే నూతన శక్తిని పెట్టబోతున్న వాక్యం వింటున్న ఒక్కొక్క రోగములు స్వస్థపరచబడును గాక, దీవించబడును గాక. ఎప్పటికైనా వారు ఎన్నో చేయాలనుకున్నారు కనుక ఇకనైనా ముందు అడుగు వేసేవారిగా యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. దేవుడు మీకు తోడై ఉండును.